శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. కొంతమంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయిపోయామని చెప్తుంటారు. నేను మాత్రం అలా కాదండి, యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యాను. అది ఎలాగా? హీరో కాదండి, కమెడియన్. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం సార్. సిస్టర్ డాక్టర్ ఇది ఈ రోజు నాకు చెప్పాల్సిన జోక్ చెప్పు. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట. ఒక రోజు భార్యకి డౌట్ వచ్చి భర్తకు అడిగిందంట, ఏమండి ఫైర్ స్టేషన్ లో అందరు మగవాళ్ళే పని చేస్తారా, ఆడవాళ్ళు ఎందుకు చెయ్యరు అని. ఒసే పిచ్చిదానా, ఆడవాళ్ళకి నిప్పులు పెట్టడమే వచ్చు గాని ఆర్పడం రాదు కదా అని అన్నారంట. ఈ రోజుకి రెండో జోక్ నేను చెప్తాను. సాధారణంగా ఒక మెతుకు మీద ఎవరు తినాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు, కానీ దాన్ని బిర్యానీలా తినాలా చెద్దెన్నలా తినాలనేది భార్యలు నిర్ణయిస్తారు. పేషెంట్స్ ఎవరు రాలేదా? వస్తున్నారు డాక్టర్. నా కెరీర్ లో ఇంత పొడవాటి పేషెంట్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మెడలు నొప్పిగా ఉన్నాయి, కాస్త కూర్చోండి. చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటి? హెడేక్గా ఉంది డాక్టర్ గారు. హెడేక్ ఎందుకు వస్తుందో చెప్పనా? సాధారణంగా చిన్నపిల్లల కడుపులో ఏం లేకపోతే కడుపు నొప్పి వస్తుంది, పెద్దవాళ్ళకి బుర్రలో ఏం లేకపోతే బుర్ర నొప్పి వస్తుంది. నవ్వరాకపోవడం రోగం అని తెలీదా? నవ్వాలని తెలీదా మీకు? నవ్వండి, నవ్వాలి. ఇది ముందే వచ్చేసాడు. చెప్పు ఏంటి? ఎమర్జెన్సీ కేసు డాక్టర్. మేడం మీరు ఎమర్జెన్సీ కేసు అంట, వెయిట్ చేయండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎవరు? మన హాస్పిటల్ కి జబర్దస్త్ కమెడియన్ వచ్చాడు. జబర్దస్త్ కమెడియన్ మా హాస్పిటల్ కి. గో 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 గో, తొందరగా తీసుకురా, వెళ్ళు వెళ్ళు. ఓ నాగి గారు, నాగి గారు, వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. నైస్ మీటింగ్ యూ సార్. థాంక్యూ. ప్లీజ్ కూర్చోండి 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 కూర్చోండి. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? నైట్ నుంచి అంత కడుపు నొప్పి సార్. ఊరుకోండి సార్, ఈ స్కిట్లు చూసి నవ్వి నవ్వి మాకు కడుపు నొప్పి రావాలి కానీ మీకు మీ కడుపు నొప్పి ఏంటి సార్? నైట్ ఏం తిన్నారు? వంకాయ చేసిన వంకాయ కొడుతున్నాను సార్. ఎందుకు డాక్టర్ నవ్వుతున్నారు? వంకాయమ్మ వంకాయ సార్. డాక్టర్ గారు, మా పని మనిషి పేరు వంకాయమ్మ చేసిన వంకాయ కూర చెప్తున్నాను. ఓ కడుపు నొప్పి ఎక్కడ వస్తుంది? కడుపులోనే వస్తుంది సార్. మళ్ళీ 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 పని చేశారు. టెస్ట్లు ఏమైనా చేయించారా? ఎక్స్రే తీయించండి సార్. ఓ వెళ్ళతే అమ్మా. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఎందుకు నవ్వుతున్నారండి? మీ నరాల్లో కూడా కామెడీ జీర్ణించుకుపోయిందండి, అందుకే ఎక్స్రేలో కూడా ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. సారీ నాయ్ గారు, మీకు అపెండిసైటిస్ ఇన్ఫెక్షన్ అయింది. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలి. చేయకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు ఏదో తొందర చేయండి సార్. ఓకే, అర్జెంట్ గా చేసేద్దాం. పడుకోండి చెప్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఓ డాక్టర్ ఫణీంద్ర, ఏంటి లేట్ అయ్యారు మీరు? సారీ డాక్టర్. ఈ రోజు మనం ఎవరికి ఆపరేషన్ చేయబోతున్నామో తెలుసా? ఎవరికి? సార్ సార్ సన్నీ గారు. మీరు పొరపాటు పడుతున్నారు, ఆయన సన్నీ గారు కాదు, నాగి గారు. సరిగ్గా చూడండి. జబర్దస్త్ స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడు దాకా అన్ని ఎపిసోడ్లు చూశాను. మీరు నాకు చెప్తున్నారా ఈయన సన్నీ గారు? ఎక్స్ట్రా జబర్దస్త్ హైపరాది గారి టీము. చూడండి ముడతలు ఉన్నాయా లేదా చూడండి. నిప్పు తట్టుకోలేకపోతున్నాను సార్, ఏదో చేయండి సార్. చేద్దామండి, ఆపరేషన్ చేద్దాం. ఏర్పాట్లు అన్ని పూర్తవుతున్నాయి. అనియా నాగనియా ఏమైందనియా? సార్ మీరు జబర్దస్త్ కదా, రాకెట్ రాఘవ టీం. మొన్న ఒక ఎపిసోడ్ లో మరుసటి రోజు బోర్డు అని పట్టుకెళ్ళారు. టైమింగ్ సార్ మీది. 200 ఎపిసోడ్ చేశాను, నా పేరు తెలియదు కానీ ఒక్కరోజు బోర్డు ఎడ్గారు గుర్తుపెట్టారు నువ్వు. సన్నీ గారు కడుపుతో నేను బాధపడుతుంది, ఏదో చేయండి సార్. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే ఆయన మొత్తం మంది ఇవ్వాలి, ఆయన మీద చేయి చేసుకున్నారు. ఇమ్మనండి వచ్చి. డాక్టర్ ఆయన నన్ను కొట్టారు, నేను ఆయనకి అనస్థీషియా ఇవ్వట్లేదు. డాక్టర్ ఇప్పుడు డాక్టర్ గారు వెళ్ళిపోయారు, మత్తు మంది లేకుండా ఆపరేషన్ చేయాలంటే ఏదో చేయండి డాక్టర్. నేను తట్టుకుంటాను, పర్లేదు, మామూలు చేసేయండి డాక్టర్. ఇంత నొప్పిని ఎలా తట్టుకుంటారు డాక్టర్? సుజాత స్కిట్ లోనే 3 సార్లు తట్టుకున్నాడు, ఇప్పుడు తట్టుకోలేడా? ఒక అరగంటలో ఆపరేషన్ అయిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా ఓర్చుకోవాలి, కోఆపరేట్ చేయాలి. చేస్తాను డాక్టర్. అండి కత్తిరందుకు. మీరు అలాగే అని ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి సార్. నొప్పి డాక్టర్లో ఎలాగే చేస్తారు, ఇక్కడ కూడా చేయాలి. ఏదో చేయండి డాక్టర్. నాయ్ గారు, మామూలుగా ఇప్పుడు రష్మి గారు సుధీర్ గారు లవ్ చేసుకుంటున్నారంట కదా, నిజమేనా సార్ అది?
ఇంతేమండి అడిగేది? కడుపు నొప్పి నేను బాధపడుతుంటే అదంతా వచ్చిందే సార్. ఊరుకోండి సార్, ఉత్తుదే అయితే ఎందుకు చేస్తారు? మొన్న పెళ్లి ఎందుకు చేస్తారు చెప్పండి? ఓకే, ఏదో ఒకసారి నాలుగు బయట పెట్టండి. నాయ్ గారు, మీరు 200 ఎపిసోడ్లు చేశారు కదా సార్, మరి సినిమాల్లో అవకాశాలు ఎందుకు రాలేదండి? టైం లేక సార్. అంటే టైం లేక, టాలెంట్ లేక? ఆపరేషన్ మొదలు పెడుతున్నామండి. డాక్టర్ మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు సార్, నేను నవ్వలే. డాక్టర్ ఆపరేషన్ చేయండి డాక్టర్. మీరు అయ్యి వద్దండి. ఏం చేస్తున్నారు డాక్టర్? మీకు అర్థం కావట్లేదు నాయ్ గారు, మీ మొహం చూస్తే ఆపరేషన్ చేయలేక. చూడకుండా చేయండి. ఎవరు చూసేయమన్నాడు? గుడ్ ఐడియా. డాక్టర్ ఎక్కడికి వస్తున్నారు డాక్టర్? కట్ చేస్తున్నానండి. ఎక్కడ చూసి చేయండి. మళ్ళీ పని చేశారు. డాక్టర్ బి సీరియస్ డాక్టర్ ప్లీజ్. మా పేరు కొంది డాక్టర్. పేషెంట్ కంగారు పడుతున్నారు అసలు. మరి మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు, ఇలాంటివి ఇవ్వకూడదు, ఓకేనా? అబ్బా, డాక్టర్ బి సీరియస్. డాక్టర్ కదా మీరు? కడుపు నొప్పి బాధపడుతున్న అవుతారా? సిస్టర్, మనం డాక్టర్స్, బి సీరియస్, సీరియస్ గా ఉండాలి. 1 minute సిస్టర్, డాక్టర్ జాగ్రత్తగా చూసుకో. డాక్టర్ నర్స్ లోపలికి వెళ్ళారు సార్. డాక్టర్ డాక్టర్ అన్కంట్రోలబుల్ రోలింగ్ ఆన్ ఫ్లోర్ లాఫింగ్. అయ్యో, ఎల్లెమ్మయో. రండి డాక్టర్, ఆపరేషన్ చేయండి డాక్టర్. డాక్టర్ నర్స్ చచ్చిపోయారు చూడండి. బి కూల్. కడుపు నొప్పి డాక్టర్. ఫైనల్ గా వచ్చేస్తున్నాను. నాయ్ గారు ప్లీజ్ కోఆపరేట్. ఓకే. అమ్మా పోతున్నావురా బాబోయ్, జబర్దస్త్ ఆర్టిస్టులతోటి. నాయ్ గారు, మీకు చికెన్ అంటే ఇష్టమా? ఎందుకు అలా అడిగారు? 4-5 కోళ్ళఫారాలు కనబడుతున్నాయి లోపల. ఆపరేషన్ అయిపోయిందండి, ఇంకా స్టిచ్ చేసేస్తాను, మీరు కదలకూడదు. చూది దారం అందుకు. సారీ డాక్టర్, దారం తీసుకురావడం మర్చిపోయాను. సిస్టర్, డాక్టర్ ఎలాగిప్పుడు? నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే. ఓ మై గాడ్. చూదందుకు డైరెక్ట్ గా తొందర చేయండి డాక్టర్. నాయ్ గారు, కుట్లు ఇచ్చినప్పుడు కూడా మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకూడదు, కుట్లు తెగిపోతాయి. సరే డాక్టర్. ఓకే. బస్తా కుట్టినట్టు కుడుతున్నారేంటి? డాక్టర్ 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 ఒరేని ఎక్కమరే. మీరేంటి ఇక్కడికి వచ్చారు? దారం లాగొచ్చేసింది. ఓ మై గాడ్. అబ్బా, ఆపరేషన్ సక్సెస్. డాక్టర్, వాట్? ఇందాక మీకు ఇచ్చిన ఎక్స్రే రిపోర్ట్ వేరే పేషెంట్ ఇది డాక్టర్. వేరే పేషెంటా? అవును డాక్టర్. మరి నా ప్రాబ్లం ఏంటి? మీది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం అండి. అంటే మాత్ర వేస్తే సరిపోతుంది. భలే కామెడీ చేసేస్తారు. నెక్స్ట్ పేషెంట్. బాబు చూసాను మీ ఆపరేషన్ అని వదిలేయండి.